హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చంద్రరెడ్డి. వెల్కమ్ టు పొంగనూరు రోడ్. సో ప్రెసెంట్ అయితే నేను నా ఫ్రెండ్, అతని పేరు అయితే ఇమ్రాన్. సో ఈరోజు ఏంట్రా అంటే యాక్చువల్గా సో మెజెస్టిక్లో ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాం. సో నైట్ రైడ్ ఏంట్రా అంటే సో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది మెజెస్టిక్స్లో అంటే ఏంటంటే అందరు చెప్తుంటారు కదా, లైక్ అండర్ పాస్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయని. సో అదేంటి ఎలా ఉంటుందని ఒకసారి అయితే మనం చూద్దాము. మేమైతే నైట్ ఒక 2 అయింది. సో 2కి అయితే మెజెస్టిక్ వచ్చేసాము. మెజెస్టిక్ వచ్చి రీచ్ అయిన వెంటనే ఇంకా సో ఇటు పక్కన బైక్ పార్క్ చేసి సో ఇక్కడైతే ఈ అండర్ పాస్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ టైంలో అయితే ప్రెసెంట్ అయితే అవ్వలేరు. సో అక్కడైతే ఒక అక్క కూర్చొని ఉంది. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. ఎలా అంటే సో ఇంకా బస్ స్టాండ్లో ఇంకా ఎలా ఉంటారు, సో బస్ స్టాండ్లో ఉంటారా లేకపోతే అటుపక్క ఉంటారా అని. అంటే ఏంట్రా అంటే సో ఈ వీడియో జస్ట్ ఒక సో నైట్ అయితే అండర్ పాస్ అయితే క్లోజ్ చేస్తారంట. సో మాకు తెలియదు. అండ్ ఏంటంటే సో మనం విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ ఒక 12 to మార్నింగ్ 4 వరకు అండర్ పాస్ ఉంటుంది, అండర్ పాస్లో ఉంటారు. సో ఇదేంటంటే ఈ వీడియో నేను జస్ట్ ఒక ఎక్స్ప్లోర్ అనమాట. సో ఎలా ఉంటుంది మెజెస్టిక్ అని, అంతేకాని లైక్ సో ఎవరు వచ్చి నేనైతే తప్పు పట్టాలని కాదు. అండ్ ఏంటంటే సో వాళ్ళని ఏదో చూపించాలని కాదు. సో దయచేసి సో ఈ వీడియోని అయితే నెగిటివ్గా చూడకండి, జస్ట్ పాజిటివ్గా చూడండి. బికాజ్ ఏంటంటే సో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సో మెజెస్టిక్ ఇలా ఉంటుందేమో, భయపడతారు, లైక్ ఎవరైనా దొంగలు ఉంటారేమో లేకపోతే ఏదైనా పట్టుకొని చేస్తారేమో అని. సో అదేం ఉండదు. జస్ట్ మనంతకు మనం ఉంటే మనల్ని ఎవరు మాట్లాడరు అంతే. అంటే ఏంటంటే సో ఇక అలా సో ఈ అండర్ పాస్ అయితే చూసాము. సో అండర్ పాస్లో అటుపక్క ఇటుపక్కల 2 పక్కలు అయితే లాక్ చేసి ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ బస్ స్టాండ్లోకి వెళ్ళాము. సో బస్ స్టాండ్లోకి వెళ్తే సో ఆ టైంలో కూడా ఏంటంటే సో ఈ అక్కడ నేను చదివాను లైక్ శివమోగ కానీ సో లేదంటే సైలం కానీ సో ఈ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. అంటే సో క్రౌడ్ అయితే బాగుంది. సో చాలా ఈ టైంలో కూడా క్రౌడ్ ఉంది. అండ్ ఏంటంటే సో ఈ టైంలో ఎవరిని చూసినా అరే వీడు దొంగనేమో, వీడేమన్నా చేస్తాడేమో అనే భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఏంటంటే సో ఆ కైండ్ ఆఫ్ వేలో కనిపిస్తారు మనకి. సో ఇంకా స్లోగా లైక్ ఏంటంటే సో ఇంకా బస్ స్టాండ్లో ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ప్యాసింజర్స్ కూర్చొని ఉంటే అక్కడ వర్కర్స్ ఉంటారు, లేదంటే అక్కడే కొంతమంది వర్క్ చేస్తుంటారు, ఇంకా కొంతమంది బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో చాలామంది అయితే ఆ బస్ స్టాండ్లోనే పడుకున్నారు. బికాజ్ ఏంటంటే సో వాళ్ళకి బస్సెస్ అనేవి మార్నింగ్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే సో ముందుగా వచ్చేసి ఉంటారు. సో మనమైతే సో ఈ బస్ స్టాండ్లో సో వ్లాగ్ అయితే చేసి తర్వాత అయితే బయటికి వెళ్ళిపోయాము. బికాజ్ ఏంటంటే సో బస్ స్టాండ్లో ఇక్కడ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, సో సార్ వాళ్ళు ఉన్నారు. అందుకని అయితే సో ఇక్కడైతే జరగదు. అంటే ఏంటంటే సో బస్ స్టాండ్కి అటుపక్కనే జరుగుతుందని చెప్పి సో ఒక పర్సన్ అయితే నాకు కాల్ చేసి మరీ చెప్పాడు. సో అందుకని అయితే సో ఇంకా అటుపక్క వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే సో ఇంకా కెమెరా అయితే తీసుకురాలేదు. అంటే ఏంటంటే నేను ఈ ఫోన్లోనే షూట్ చేసా. అండ్ కూడా ఏంటంటే సో ఫోన్ అయితే నేను పాకెట్లో పెట్టేసా, వీడియో ఆన్ చేసి పాకెట్లో పెట్టా. బికాస్ అది మన ఏరియా కాదు. సో అక్కడికి వెళ్ళాము, ఒకవేళ సో వాళ్ళని వీడియో తీస్తున్నామని తెలిసిన తర్వాత పొరపాటున సో వాళ్ళు ఏదైనా ఒక మాట అనడము, లేకపోతే సో ఎవరైనా చూసి సో ఎందుకు వీడియో తీస్తున్నాను అడగడము, ఇలాంటివి చాలా జరుగుతాయి అన్నమాట ఇటువంటి లైక్ ఈ యొక్క ప్లేస్లో. అందుకని అయితే నేను కెమెరా అయితే నేను హైడ్ చేసి పెట్టాను. సో ఎవరికీ తెలియదు నేనైతే వీడియో తీస్తున్నానని. అండ్ ఇకపోతే ఏంటంటే సో ఈ టైంలో కూడా ఏంటంటే సో బస్సులు వస్తున్నాయి, లైక్ బస్సులు వెళ్తున్నాయి, ప్యాసింజర్స్ వస్తున్నారు, పోతున్నారు, ఎక్కుతున్నారు. సో అక్కడైతే మనం 2 అక్కలను చూసాము. సో అక్క వాళ్ళు అక్కడ లైక్ మధ్యలో ఉన్నారు. తర్వాత నేను ఇటుపక్క నుంచి సో ఇంకా అటుపక్కన ఆ లైన్లో వెళ్దామని చెప్పి నా ఫ్రెండ్తో అయితే అన్నాను. నా ఫ్రెండ్ అన్నాడు సరే వెళ్దామని చెప్పాడు. తర్వాత అయితే స్లో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇంకా స్లోగా ముందుకైతే వెళ్ళడం జరిగింది. మనమైతే సో ఇంకా ఈ లేన్లో స్లోగా అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ ఎక్కడంటే సో ఇక్కడ కూడా సేమ్ బస్ కోసం అయితే సో ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఏంటంటే సో ఇది దాటిన తర్వాత సో మనకైతే ఒక బ్యాచ్ లాగా కనిపించారనమాట. సో వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళని జడ్జ్ చేయలేకపోయాం ఫస్ట్, సో వాళ్ళేనా కాదా అని. తర్వాత ఏంటంటే సరే అని చెప్పి సో ఇంకా వాళ్ళని అంతగా పట్టించుకోకుండా స్లోగా ఇంకా అటుపక్కకి అయితే వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము. సో ఇంకా నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు అడిగారనమాట సో ఏంటి అని. సో నేనైతే ఏం లేదని చెప్పి ఇంకా స్లోగా ముందుకైతే వెళ్ళిపోయాను. సో ముందుకెళ్ళి సో నా ఫ్రెండ్కి చెప్పాను. సో అక్కడ ఉన్నారు అంటే నా ఫ్రెండ్ వండుకొని సరే రిటర్న్ వెళ్దాంరా అన్నాడు. ఇదే రూట్లో వెళ్దాంరా, అక్కడ చూసి తాగుదామన్నాడు. అందుకని చెప్పి సో నేను మళ్ళీ ఇదే రూట్లో రిటర్న్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే సో మీరు చూడొచ్చు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే సో అక్కడ నుంచే మనం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ మనం రివర్స్ తిరుక్కున్నాము. సో ఎందుకంటే మనం వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికే కదా. సో కొంచెం ముందుకు అలా వెళ్తుంటే ఇంకా మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందని. నేనైతే ఈసారి ఈ వ్లాగ్ చేసేటప్పుడు సో మైక్ సెట్ కానీ సో కెమెరా కానీ ఏం తీసుకురాలేదు. అందుకని అయితే నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి యాక్చువల్గా నేను ఇది ఎంజీ రోడ్కి వెళ్దామని నా ఫ్రెండ్ అంటే ఇంకా ఎంజీ రోడ్కి వెళ్ళాము సండే కాబట్టి, ఇంకా అలానే ఇంకా మెజెస్టిక్ దగ్గర అని చెప్పి ఇంకా మెజెస్టిక్ కూడా వెళ్దామంటే ఇంకా తీసుకొని వచ్చా.
ఇంకా రావడము ఇంకా సరేలే ఎప్పుడు వ్లాగ్ చేయలేదు కదా, ఒకసారి మెజెస్టిక్లో వ్లాగ్ చేద్దాం, అందరూ భయపడుతుంటారు కదా, సో మెజెస్టిక్లో ఏదో దొంగతనాలు జరుగుతాయి అవి ఇవి అని. అందుకనైతే సో ఈ మెజెస్టిక్లో అయితే ఈ వ్లాగ్ చేయడం జరిగింది. అంటే నేను అంతేగాని లైక్ సో ఎవరినో మీకు చూపించాలని అయితే కాదు, తప్పు ఉద్దేశం అయితే ఏం లేదు అక్కడ. ఇక్కడైతే మనం వ్లాగ్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత అయితే మనం రిటర్న్ అయితే అవ్వడం జరిగింది. సో కొత్తగా నా వీడియో చూసి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.